శంకర్ లైఫ్ సైన్స్ అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియో లోపల ప్రెసిపిటేషన్ టెస్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. ఏంటిది ప్రెసిపిటేషన్ టెస్ట్? సో ఈ ప్రెసిపిటేషన్ టెస్ట్ అనేది యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్స్, ఇక్కడ చూడండి, యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్స్ స్టడీస్ లోపల వేరియస్ టెక్నిక్స్ ఉన్నాయి. దాంట్లో మొదటిది ప్రెసిపిటేషన్ టెస్ట్, అదేవిధంగా గ్లూటినేషన్ టెస్ట్, తర్వాత ఇమ్యునోఫ్లోరెసెంట్ టెస్ట్ అండ్ రేడియో ఇమ్యునోసే అండ్ ఎలిసా. సో దీంట్లో మొదటగా మనం నేర్చుకోబోయేది ప్రెసిపిటేషన్ టెస్ట్. ఈ యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్ టెస్ట్లోనే మనం ఇక్కడ ఏమంటాం, సెరలాజికల్ రియాక్షన్స్ అని చెప్పేసి కూడా అంటాం. ఎందుకోసం అంటే ఈ టెస్ట్లు చేయడానికి మనం పేషెంట్ యొక్క సీరంని యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని సెరలాజికల్ రియాక్షన్స్ అని చెప్పేసి కూడా అంటాం. సో వాట్ ఈస్ ద పర్పస్? ఈ పర్పస్ ఏంటి ఈ యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్స్ టెస్ట్ చేయడానికి అంటే టు డయాగ్నోస్ ద డిసీజ్. ఏదైనా ఒక పేషెంట్ లోపల ఏదైనా ఒక డిసీజ్తో అనేది ఉందా లేదా అనేది డయాగ్నోస్ చేయడానికి మనం వాడతాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏదైనా ఒక పేషెంట్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ అయితే ఆ పేషెంట్ లోపల ఆ బ్యాక్టీరియాకు లేదా ఆ యాంటీజెన్కి సంబంధించినటువంటి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ యాంటీబాడీస్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ పేషెంట్ ఆ పర్టికులర్ యాంటీజెన్ తోటి ఇన్ఫెక్షన్ అయిందని మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం టాపిక్కి వెళ్ళిపోదాం, ప్రెసిపిటేషన్. సో ఈ ప్రెసిపిటేషన్ నేర్చుకునే కంటే ముందు ఇది ఒక యాంటీబాడీ స్ట్రక్చర్ని మనం అబ్జర్వ్ చేద్దాం. సో యాంటీబాడీలో తీసుకుంటే యాంటీజెన్ బైండ్ అయ్యేటువంటి ఈ పొజిషన్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే ఎఫ్ఏబి, అంటే ఫ్రాగ్మెంట్ ఆఫ్ యాంటీజెన్ బైండింగ్ రీజియన్ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎఫ్సి పోర్షన్ ఒకటి ఉంటుంది, అంటే ఫ్రాగ్మెంట్ ఆఫ్ క్రిస్టలైజబుల్ రీజియన్ అని చెప్పేసి అంటాం దీన్ని. సో ఇక్కడ ఈ ప్రెసిపిటేషన్ లోపల ఇన్వాల్వ్ అయ్యేటువంటి రెండు పార్ట్స్ ఏదంటే ఇవి, అంటే యాంటీజెన్ వచ్చేసేమో ఇక్కడ బైండ్ అవుతుంది, యాంటీజెన్ ఇక్కడ బైండ్ అవుతుంది, ఇక్కడ ఎఫ్సి పోర్షన్ అనేది ఇంకొక యాంటీబాడీ తోటి ఎఫ్సి పోర్షన్ తోటి బైండ్ అవుతుంది అన్నట్టు. కాబట్టి ఈ రెండు పార్ట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, మనం దీని గురించి మొదట తెలుసుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ మీకు తెలుసు ఇది హెవీ చైన్, రెండు కూడా హెవీ చైన్, ఇవి లైట్ చైన్. ఓకే, సో నౌ కమ్స్ టు ప్రెసిపిటేషన్. సో ప్రెసిపిటేషన్ లోపల ఇక్కడ మెయిన్గా ఏంటంటే యాంటీజెన్ యాంటీబాడీ మధ్యన ఇంటరాక్షన్ జరుగుతుంది. ఏది యాంటీజెన్ యాంటీబాడీ. అయితే ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే పాయింట్, ఇక్కడ సాల్యుబుల్ యాంటీజెన్ ఏది సాల్యుబుల్ యాంటీజెన్ ఉంటుంది అనేది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఈ సాల్యుబుల్ యాంటీజెన్ అనేది దానికి హోమోలోగస్ ఉన్నటువంటి యాంటీబాడీ మాలిక్యూల్ తోటి రియాక్షన్ జరిగి మనకు ఫైనల్గా విజిబుల్ ప్రెసిపిటేషన్ అనేది ఏర్పడుతుంది. అంటే మొదటగా లిక్విడ్ శాంపిల్ లోపల యాంటీజెన్స్ వేసినప్పుడు అవి మన కంటికి కనిపించవు. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం, దీంట్లో యాంటీజెన్స్ ఉన్నాయి ఇక్కడ. సో మొదటగా ఇవన్నీ కూడా సాల్యుబుల్ యాంటీజెన్స్ కాబట్టి మీకు వాటర్ శాంపిల్ అంటే మీరు ఏదైతే సొల్యూషన్స్లో వేస్తారో దాన్ని బఫర్ సొల్యూషన్లో అప్పుడు ఇవి విజిబుల్గా ఉండవు అనమాట, వెరీ స్మాల్ మాలిక్యూల్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ యాంటీజెన్స్ అనేవి యాంటీబాడీ తోటి రియాక్ట్ అవుతుందో అప్పుడు అవి ఏమైతే క్లంప్ ఫామ్ అవుతాయి అనమాట. క్లంప్ ఫామ్ అయిపోయి విజిబుల్ ప్రెసిపిటేషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇది ఇన్సాల్యుబుల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ జోన్ ఆఫ్ ఈక్వలెంట్స్ విజిబుల్ ప్రెసిపిటేషన్. ఓకే, మరి జోన్ ఆఫ్ ఈక్వలెంట్స్ అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చదువుకుంటాం. ఓకే, సో ఇక్కడ మెయిన్గా ఇది దీనిలో 2 స్టేజెస్ ఉన్నాయి మనకు. ఓకే, సో ఫస్ట్ దాంట్లో తీసుకుంటే యాంటీబాడీ బైండ్స్ టు ద యాంటీజెన్ ఫార్మింగ్ ఎన్ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్. సో ఎప్పుడైతే మీరు యాంటీజెన్ ఇక్కడ యాడ్ చేసినరో అప్పుడు యాంటీబాడీస్ కూడా ఉంటాయి కదా దీంట్లో, ఈ రెండింటి కూడా మధ్యన కూడా ఏమవుతుంది అంటే యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఏర్పడుతుంది, విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లోనే ఏర్పడుతుంది. అంత మాత్రాన ఇమ్మీడియట్గా అది కనిపించదు మనకు. సో ఎప్పుడు కనిపిస్తుంది అంటే కాన్స్టెంట్ రీజియన్స్ ఆఫ్ ద ఎక్కడ నెక్స్ట్ కాన్స్టెంట్ రీజియన్స్ ఆఫ్ దీస్ కాంప్లెక్సెస్ బైండ్ టు ఈచ్ అదర్ ఓవర్ సమ్ అవర్స్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ విజిబుల్ ప్రెసిపిటేషన్. సో ఇక్కడ మనం ఇక్కడ ఇంతకుముందు స్ట్రక్చర్ చూసినాం మనం, యాంటీబాడీ స్ట్రక్చర్. ఒక్కసారి మనం ఇక్కడ దీన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. నా ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది CH3 CH2 CH1 అని ఉంది కదా, ఇవన్నీ కూడా ఏంది CH అంటే కాన్స్టెంట్ రీజియన్ ఆఫ్ ద హెవీ చైన్ 1 అన్నట్టు, కాన్స్టెంట్ రీజియన్ ఆఫ్ ద హెవీ చైన్ 2, కాన్స్టెంట్ రీజియన్ ఆఫ్ ద హెవీ చైన్ 3 అన్నట్టు. సో ఈ కాన్స్టెంట్ రీజియన్స్ అనేవి ఏమవుతాయంటే మనకు ఇక్కడ విజిబుల్ ప్రెసిపిటేషన్ అంటే ఇవన్నీ కూడా ఏమైతే క్లంప్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఇంకొక యాంటీబాడీ
దానితోటి క్లమ్ప్స్ ఫార్మేషన్ అయ్యి అప్పుడు మనకు విజిబుల్ ప్రెసిపిటేషన్ మాత్రం ఏర్పడుతుంది. అంతేగాని యాంటీజన్ యాంటీబాడీ బైనెంబడే ఇమ్మీడియట్గా మనకు విజిబుల్ ప్రెసిపిటేషన్ అనేది జరగదు. ఎప్పుడైతే ఎఫ్సి పోర్షన్ ఉందో ఈ ఎఫ్సి పోర్షన్ యొక్క ఒక యాంటీబాడీ తర్వాత ఇంకొక యాంటీబాడీలో ఉన్నటువంటి ఎఫ్సి రీజియన్ అనేది క్లమ్ప్స్ ఫామ్ అవుతాయి. ఓకే, అప్పుడు మాత్రం మనకు విజిబుల్ ప్రెసిపిటేషన్ ఏర్పడుతుంది. అది ఇన్సాల్యుబుల్ స్టేట్లో ఉంటుంది. సో దీన్నే మనం ఏమంటాం, ప్రెసిపిటేషన్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. మళ్ళీ ప్రెసిపిటేషన్ టెస్ట్ రావాలంటే డైరెక్ట్గా వస్తుందా అంటే కాదు. ఇక్కడ యాంటీజన్ యాంటీబాడీ కాన్సన్ట్రేషన్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. దీన్ని మనం నెక్స్ట్ స్లైడ్లో చదువుతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఈ ప్రెసిపిటేషన్ టెస్ట్ అనేది మనం ఎక్కడెక్కడ దేంట్లో చేస్తాం అంటే ఫ్లూయిడ్లో కానీ జెల్ ప్రెసిపిటేషన్లో కానీ చేస్తామన్నమాట. సో మెయిన్ పర్పస్ వచ్చేసి ఇది చేసేది మనం డయాగ్నోసిస్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. దాంతో పాటుగా అదర్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. అదొకటి వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బ్లడ్ ఆర్ సిమినల్ ఫ్లూయిడ్ స్టెయిన్స్ ఇన్ క్లాత్స్ అండ్ వెపన్స్. ఫోరెన్సిక్ సైన్స్ లోపల కూడా దీని అప్లికేషన్స్ ఉంది. నెక్స్ట్ పోస్ట్ మార్టం డయాగ్నోసిస్ ఆఫ్ ఆంథ్రాక్స్ డిసీజ్. ఏదైనా ఒక యానిమల్స్ ఏమైనా చనిపోయినంటే అది ఆంథ్రాక్స్ డిసీజ్ వల్ల చనిపోయిందా లేదా అని డయాగ్నోస్ చేయడానికి కూడా దీన్ని వాడతాం. నెక్స్ట్ ఫుడ్ అడల్ట్రేషన్లో కూడా దీన్ని వాడతాం అన్నమాట. అంటే కెమికల్స్ ఏమున్నాయి అని చెప్పేసి దాన్ని ఐడెంటిఫై చేయడానికి వాడచ్చు. అదేవిధంగా రీసెంట్గా ఇప్పుడు యానిమల్స్ లోపల ఎవరైనా మస్కిటోస్ ఉంటాయి కదా, ఆ దోమలు ఏవైతే రీసెంట్గా ఏ జంతువు పైన రక్తాన్ని పెంచిందో కూడా డయాగ్నోసిస్ చేసి మనం చెప్పవచ్చు అన్నట్టు. సో ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఉన్నాయి దీన్ని. సో ఇప్పుడు మనం దీనికి వద్దాం. జోన్ ఆఫ్ ఈక్వలెన్స్ అనే ఒక టాపిక్ వచ్చింది కదా, దాంట్లో అసలు జోన్ ఆఫ్ ఈక్వలెన్స్ అంటే ఏంది, ఈ గ్రాఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంతకన్నా ముందు ఇక్కడ దాని మీనింగ్ చూద్దాం. Zone of equivalence is the specific concentration range where the antigen antibody are present in optimal proportions resulting in maximum precipitation. ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్ను మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఉంది కదా ఈ గ్రాఫ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రెసిపిటేషన్ది ఇక్కడ ఉంది, నెక్స్ట్ యాంటీజన్ కాన్సన్ట్రేషన్ ఉంది. సో ఇక్కడ ఇనిషియల్గా తీసుకుంటే యాంటీజన్ కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంది, యాంటీబాడీ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంది. ఇది యాంటీబాడీ అనేది ఎక్కువ ఉంది, యాంటీజన్ కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంది. నేను యారో కిందకి చూపిస్తాను. కాబట్టి మీకు ఇక్కడ విజిబుల్ ప్రెసిపిటేషన్ అనేది ఉండదు, వెరీ లో లెవెల్ లోపల మాత్రమే ఉంది. ఎప్పుడైతే ఇక్కడ తీసుకోండి, ఈ పోర్షన్ ఉంది కనిపిస్తుంది కదా, ఈ పోర్షన్ లోపల యాంటీజన్ కాన్సన్ట్రేషన్ అనేది ఈక్వల్గా ఉంది. కాబట్టి మీకు ఇది జోన్ ఆఫ్ ఈక్వలెన్స్ అంటే దీని అంటారు అన్నమాట. యాంటీజన్ యాంటీబాడీ కాన్సన్ట్రేషన్ అది ఈక్వల్గా ఉన్న దాన్ని మనం జోన్ ఆఫ్ ఈక్వలెన్స్ అని చెప్పేసి అంటాం. ఈ పొజిషన్లో వచ్చినప్పుడు ఏమైతే మనకు విజిబుల్ ప్రెసిపిటేషన్ జరుగుతుంది, కాబట్టి దీన్ని జోన్ ఆఫ్ ఈక్వలెన్స్ అంటాం. మరి ఇక్కడ తీసుకుంటే చూడండి, యాంటీజన్ కాన్సన్ట్రేషన్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా యాంటీజన్స్. యాంటీజన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, యాంటీబాడీ యొక్క కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది. కానీ ఇక్కడ కూడా క్లమ్ప్స్ ఉంటాయి, కానీ వెరీ లో లెవెల్లో కనిపిస్తుంది అన్నట్టు. సో ఇది అన్నట్టు, దీన్ని మనం ఏమంటాం, జోన్ ఆఫ్ ఈక్వలెన్స్ అంటాం. ఇక్కడ చూడండి, అవుట్ సైడ్ ద ఈక్వలెన్స్ కాన్సన్ట్రేషన్ కండిషన్ నోన్ యాజ్ యాంటీజన్ ఎక్సెస్. యాంటీజన్ ఎక్సెస్ ఎక్కడుంది చూడండి, ఇక్కడ యాంటీజన్ ఎక్సెస్. యాంటీబాడీ ఎక్సెస్ ఎక్కడుంది, ఈ పొజిషన్లో యాంటీబాడీ ఎక్సెస్ ఉంది, విచ్ రిజల్టింగ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ స్మాల్ ఆర్ సాల్యుబుల్ కాంప్లెక్సెస్. మనకు యాక్చువల్గా దీంట్లో ఎట్లా కనిపించాలి, ఇన్సాల్యుబుల్ కాంప్లెక్సెస్ రావాలి. కాబట్టి ఎప్పుడైతే ఈక్వలెన్స్ సేమ్ ఉంటుందో, యాంటీజన్ యాంటీబాడీ కాన్సన్ట్రేషన్ సేమ్ ఉంటుందో, అప్పుడు మాత్రమే మనకు ఇన్సాల్యుబుల్ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, వెన్ ఇంక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద యాంటీజన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇక్కడ నుంచి ఇట్లా పెరుగుకుంటూ పోతుంది ఈ డైరెక్షన్ లోపల. ఫస్ట్ తక్కువ ఉంది, తర్వాత ఇక్కడ ఈక్వల్ ఉంది, తర్వాత ఎక్సెస్ ఉంది ఇక్కడ. అందుకే ఇక్కడ వెన్ ఇంక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద యాంటీజన్ are added to the series of tubes that contain a constant concentration of the antibody, variable amount of the precipitation is formed. సో ప్రెసిపిటేషన్ వేరియబుల్ అంటున్నా అంటే ఇక్కడ తక్కువగా ప్రెసిపిటేషన్ జరుగుతుంది, ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది, ఇక్కడ తక్కువ జరుగుతుంది. సో ఎందుకోసం అంటే ఇక్కడ మాత్రమే మనకు యాంటీజన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి. ఓకే, ఇది